ఈ పువ్వులు తీసుకోండి, మీరు తీసుకోండి. చేతులు జోడించి దేవుణ్ణి స్మరించుకోండి. పంతులు గారు కానివ్వండి, మంత్రాలు చదవండి. ఏమీ కాలేదు, కాస్త గాలి వీచిందంతే. ఇప్పుడు మీరిద్దరూ దండలు మార్చుకోవడానికి లేచి నిలబడండి. మీరిద్దరూ ఇప్పుడు కూర్చోవచ్చు. మనం వధూవరులకు బ్రహ్మముడి వేద్దాం. వధూవరుల ముడి వేయడానికి ముందుకు రండి. తనుజ, మా ఇద్దరికి బ్రహ్మముడి వేయవా ప్లీజ్. అదేంటి తనెందుకు వేస్తుంది? వధూవరుల బ్రహ్మముడి పెళ్లి కూతురు తల్లిదండ్రులు వేయాలి. కానీ నాకు తను వేస్తుంది. లేదు సారా, అంత అవసరం లేదు, నేను చేస్తాను కదా. మరేం పర్లేదు ఆంటీ, నేను కడతాను. తీసుకోండి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.